శ్రీమాత్రే నమః. కన్యా రాశి వారికి మే నెలలో జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వది. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా ఉండకుండా ఎక్కువగా పొట్టిగా కాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైనటువంటి నిదురు, వెడల్పు అయినటువంటి భుజాలు ఉంటాయి. వీళ్ళు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడుతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరిశీలిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. కన్యా రాశి వారు దేనిని అంత సులభముగా వదలరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతిదానిని అనుమానించడం. ఈ అలవాటును వీరికి జన్మతః వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు. కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనపడనీయకుండా దాచుకుంటారు. కన్యా రాశి వారు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటివారికి మాత్రం అది తెలియదు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మంది ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. కన్యా రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కన్యా రాశి వారు కుటుంబాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందు 10 సార్లు ఆలోచనలు చేస్తారు. పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా ఆలోచించాకే పని ప్రారంభిస్తారు. ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు. అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో పూర్తి చేస్తారు. ఒక కన్నె చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవి ఎక్కి నదిలో ప్రయాణము చేయుచున్న చిహ్నము కన్యా రాశికి సంబంధించిన చిహ్నముగా శాస్త్రంలో కీర్తించబడింది. కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండటమే కాక ఇతరుల ప్రతిభను గుర్తించగలరు. ఏ పనికి ఎవరు సమర్థలో వీరు చక్కగా నిర్ణయించగలరు. బంధుప్రీతి అధికంగా ఉంటుంది. గణితములో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. కన్యా రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహతు వర్గము ఉంటుంది. ఇతరులు నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నం చేయలేరు. రచయితగా రాణిస్తారు. పత్రికా రంగంలో రాణించగలరు. అకౌంట్లో ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యము కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి సంబంధించిన వీరి స్కీములను చక్కగా వినియోగించగలిగిన నేర్పరులు. ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కలిగిస్తాయి. కన్యా రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది. ధనమును చక్కగా వినియోగించడం వలన నేర్పరితనము వీరి సొత్తు. మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీ ఉండుట వంటివి దీనికి నష్టం కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోతారు. కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించిన తర్వాత వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి. కన్యా రాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధము వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. శుక్రదశ యోగిస్తుంది. మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితము గడుపుతారు. ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురి అవుతారు. ముద్రణ, టెండర్లు, ఒప్పంద పనులు కలిసి వస్తాయి. సినీ కళారంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు. వీరి ఆశయాలను అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును ఏర్పరచుకుంటారు. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపవలననే కోరిక వంటి స్వభావం ఉంటుంది. కన్యా రాశి వారు చాలా సున్నితమైన మానసత్వం కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలిస్తే వీరు జీవితంలో బాగా రాణించి 10 మందికి సహాయపడగలరు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు కార్యరంగము నుండి విరమించుట చిక్కులు కలుగునని భయము వీరికి ఉంటుంది.
కన్యా రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు దీనికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తుంది. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసము ఉండదు. కన్యా రాశి వారికి ఎప్పుడు ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న ఆతృత వీళ్ళకి ఎక్కువగా ఉండును. కన్యా రాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట, మిత్రులను గూర్చి చెడ్డగా తలచుట, వారిపైన వారే జారి పడేటువంటి లక్షణాలు వీరికి ఉంటాయి. ఇతరుల సమీక్షంలో బిడియం, పెద్దవారిని స్వయముగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా సంకోచపడుతుంటారు. బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతను నెత్తిన ఎత్తుకొని చిరకాలము బాధపడతారు. కన్యా రాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుటకు ప్రయత్నించి చిక్కులు పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా తెలుస్తారో వారే వీరికి ద్రోహం చేయుదురు. చేయి చాపిన చోటల్లా వీరికి రుణము దొరుకుతుంది. చాలా రుణం తీసుకొని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు. కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని వదలక సద్వినియోగం చేసుకున్న గుణము కలదు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగాలలో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, స్టార్ట్ హ్యాండు, కావ్య రచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖలలో, బ్యాంకుల్లో, కౌశాగారములు, సహకార శాఖల్లో వీరు సాధారణముగా రాణిస్తారు. కన్యా రాశి వారికి చిన్నతనంలో వివాహమైన వారికి ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. భార్య బిడ్డలను వదిలి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. చిన్నతనంలో ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కలదు. కన్యా రాశి వారికి తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయము చేయుటతోనే సరిపోవును. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహ ప్రాకారాలను తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకోగల గడసరితనము ఉంటుంది. కన్యా రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు, జీర్ణకోశమునకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం కలదు. కావున జీర్ణశక్తికి గూర్చి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా వచ్చెను. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ అధికంగా ఉండను. మొత్తం మీద కన్యా రాశి వారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. కన్యా రాశి వారికి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు. ఆస్తులు అన్ని ప్రాంతము అయ్యే అవకాశం ఉంది. గృహము వీరికి నచ్చిన విధముగా తీర్చిదిద్దుకుంటారు. ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. పూజా దశలో రవాణా వ్యాపారము కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వలన సమస్యలను అధిగమించవచ్చు. శరీరం మరియు ఆరోగ్యం. కన్యా రాశి వారు చామంచాయిగా ఉన్నప్పటికీ వీరి భావాలు చాలా విశాలమైనవిగా ఉంటాయి. చిరునవ్వుతో సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగిపోతారు. ఆర్థిక స్థితి. వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది. సంవత్సరం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ దాన్నే తేలికగా అధిగమిస్తారు. ఆదాయం మరియు అదృష్టం. ఈ రాశి వారు రక్షణ మరియు పోలీస్ శాఖల్లో ఉన్నత పదవుల్లో కొనసాగుతారు. శాఖపరమైన విషయాలు కొన్ని సందర్భాలలో పై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ వీరు నిజాయితీతో వాటిని అధిగమిస్తారు. వీరికి ప్రేమ మరియు సంబంధం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రాశివారు ప్రేమించిన వారిని పెళ్లాడటం వల్ల జీవితంలో ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దడంతో సఫలమవుతారు. వీరికి వ్యాపారం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రాశివారు కంప్యూటర్ల అమ్మకాల వ్యాపారం చేస్తుంటారు. మార్కెట్లోకి వచ్చే కొత్త ఉత్పత్తుల వివరాలను తెలుసుకొని కొత్త వాటిని కొనుగోలు చేస్తారు. వీరి ఉత్పత్తుల కొనుగోలు పట్ల వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. వీరి యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రాశివారు దూకుడు స్వభావం కలవారే ఉంటారు. ఒక్కొక్కసారి ఇతరులను నొప్పించినప్పటికీ వారు చివరికి అర్థం చేసుకుంటారు. వీరి యొక్క దాంపత్య జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ రాశివారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని తేలికగా అధిగమిస్తారు. వీరి యొక్క విద్య ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్ కోర్సులలో రాణిస్తారు.
గృహం మరియు కుటుంబం గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు, అయితే వాటికి బాధ్యులను చేస్తూ సంఘటనలు జరుగుతాయి. ఫలితంగా ఈ రాశి వారి కుటుంబానికి సర్వం తామే జీవనాన్ని సాగిస్తారు. అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటారు. సహజమైన బలహీనతలు ఏంటో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి చెందిన వారిలో అతిగా విశ్లేషించే తత్వం, తొందరపాటు చర్యలు అతిపెద్ద బలహీనతలుగా ఉంటాయి. ముందు వెనక ఆలోచించకుండా తామనుకున్నదే నిజమని నమ్మే మనస్తత్వం కలిగి ఉంటారు. అదేవిధంగా తీవ్రమైన అశాంతికి గురై ఉంటారు. కన్యా రాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యా రాశి వారి వ్యక్తిత్వం అసామాన్యం. దూరదృష్టి కలవారుగా ఉంటారు. నిబద్ధత, నమ్రతతో కూడిన వారుగా ఉంటారు. ఎంతటి కార్యమైనా సాధించుకునే సామర్థ్యం ఉంటుంది. వీరి యొక్క ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రాశికి చెందిన వారి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితి అనుకూలించి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. వాటిలో ముఖ్యంగా చర్మం సంబంధించిన తదితర అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. చూసారు కదండి, కన్యా రాశి వారి యొక్క మే నెలలో జరగబోయేటువంటి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.